సభ్యులైన పాత్రికేయ బృందానికి నా అభినందనలు. నాయకి టీజర్ నాతో లాంచ్ చేయించారు. ఫస్ట్ టీజర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ఇంట్లోకి ఎంటర్ అవ్వబోయే ముందు ఇంటి బయట చూసి ఇంటిని గురించి చెప్పొచ్చు, అలాగే టీజర్ని చూసి సినిమా తప్పకుండా బాగుంటుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది. ఐఎమ్ హ్యాపీ. ఇంకా గిరిధర్, నా ఉదయం జర్నలిస్ట్గా, తర్వాత టాప్ హీరోయిన్స్కి పిఆర్ఓగా రెండింటా సక్సెస్ అయ్యాడు. నిర్మాతగా మా ఇంటికి రా లక్ష్మితో సక్సెస్ను సాధించి అదే సెంటిమెంట్తో నాతో ఈ టీజర్ ప్రారంభించాడు. ఈ సినిమా అంతకంటే సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నిజంగా ఇందాక చూసినట్టు గిరిధర్ ఇస్ ఏ హంబుల్ మ్యాన్. మీ అందరికీ తెలుసు, మీతోనే తిరిగి ఉన్నవాడు. వెరీ సింపుల్ మ్యాన్. అందుకే అంత ఎమోషన్ అయ్యాడు. నాకు ఇదే స్టేజ్ మీద నాకు గుర్తు పోయిన పిక్చరు లక్ష్మి ఇంటికి రావే. ఈ సినిమా అటు ఇటు అయితే నేనేమిటి అని అతను పడ్డ బాధ నాకు ఇప్పటికే కళ్ళ ముందు ఉంది. దానికి ఏమేం చేశాడో, భార్య పద్మజ ఎంత సాక్రిఫైస్ చేసిందో నాకు తెలుసు. ఇవాళ ఆ అమ్మాయి సహనిర్మాతగా, సహనిర్మాతగా ఆయన రాజ్ కందుకూరి సమర్పకుడుగా, రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, దిస్ ఇస్ ద టీమ్. సో వీళ్ళందరి కాంబినేషన్లో తయారైన ప్రొడక్షన్ ఇది. ఈ ప్రొడక్షన్కి సోల్ అమ్మాయి త్రిష. ఎందుకంటే త్రిష లేకపోతే సినిమా లేదు. త్రిష సినిమా చేస్తానన్నది గురువుగారు అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నాకేమనిపించిందంటే త్రిష దొరికిందనగానే వీడి హీరోల వెంట పడతాడేమో, ఏ హీరో దొరుకుతాడు అని చెప్పి అది చేయకుండా ఉండాలని నేను మనసులో అనుకుని ఆ అమ్మాయి హీరోగా సినిమా తీస్తే బాగుంటుందిరా మెయిన్ ఆ అమ్మాయితోటి అన్న. ఎందుకంటే ఇందాక గణేష్ ఈ రైట్ ఈ సెట్ ఇట్. ఇవాళ హీరోయిన్స్ బేస్ చేసి వాళ్ళ సినిమాలు తయారవుతున్నాయి. అది ఇవాళ, దట్ మీన్స్ 2016 40 years బ్యాక్ నేను హీరోయిన్లే ప్రధానంగా పెట్టి సినిమాలు తీసింది నేను. ఎక్కడ శివరంజని, ఎక్కడ సుజాత, ఎక్కడ జయసుధ, ఇవన్నీ టైటిల్స్ ఆఫ్ ది ఫిలిమ్స్. ఒక్కొక్క హీరోయిన్ వాళ్ళ భుజాల మీద బరువు పడ్డప్పుడు వాళ్ళు ఎలా చేశారు, ఎలా సక్సెస్ అయ్యారనేది ఎన్ని సినిమాలు ప్రూవ్ చేస్తే ఎనీ సూపర్ స్టార్, ఎనీ టాప్ హీరోయిన్ని తక్కువ కాకుండా ఉసేరమ్మలతో చరిత్రనే తిరగరాసేసింది విజయశాంతి. ఆల్మోస్ట్ ఇంతవరకు ఆ చరిత్రను ఎవరు తిరగరాయలేకపోయారు. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని కోట్లు కలెక్షన్ చేసిందని చెప్పినా ఆ కలెక్షన్స్కి ఈ రోజున కంపేర్ చేసుకుంటే ఏ సినిమా కూడా ఇంతవరకు వాటిని క్రాస్ చేయలేదు. దట్ మీన్స్ హీరోకి ఎంత పొటెన్షియాలిటీ ఉందో పెర్ఫార్మెన్స్ తెలిసిన హీరోయిన్కి అంతే పొటెన్షియాలిటీ ఉంది.
కాబట్టి ఇవాళ హిందీలో హీరోస్తో ఎంత అటెంప్ట్స్ చేస్తున్నారో అంత సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ హిందీలో వాళ్ళు చేస్తున్నారు. నిన్నగాక మనం రిలీజ్ అయిన నేర్జా, ఇట్ ఈస్ ఆల్రెడీ కలెక్టెడ్ 75 crores. వాట్ ఏ వండర్ఫుల్ ఫిలిం. అట్లాగే గులాబ్ వాళ్ళిద్దరు హీరోయిన్స్ చేసిన సినిమా అది. ఇట్లా హీరోయిన్స్ కూడా ఈక్వల్లీ టు హీరో, అంటే హీరోయిన్ అంటే హీరో వెనకాల డ్యూయెట్లు పాడడానికి మాత్రమే పనికొస్తుంది అనే కాన్సెప్ట్ నుంచి హీరోయిన్స్ని బేస్ చేస్తూ సినిమాలు తీయడానికి ముందుకు వస్తే ఇవాళ వాళ్ళు ఈక్వల్లీ దే కెన్ డ్రా ది హౌసెస్. ఆ ఎఫర్ట్ త్రిషతో చేయడానికి అవకాశం ఉంది. ఆ అమ్మాయి అంటే మాకు పెద్ద కాంటాక్ట్స్ లేవు, ఆ అమ్మాయి నా దగ్గర ఇప్పుడు పనిచేయలేదు. బట్ నాకు ఎప్పుడు త్రిష కనిపించినా, ఏ సినిమాలో నేను ఏ పిక్చర్లో ఆ అమ్మాయిని చూసినా నాకు వాన వాన పాటే గుర్తొస్తుంది. ఎందుకంటే షీ లివ్డ్ ఇన్ ఇట్. ఆ పాట ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఆ సాంగ్ వేసి ఆ అమ్మాయిని మళ్ళీ పిక్చర్ చేస్తే ఆ అమ్మాయి చేయలేదు. బికాస్ షీ హ్యాస్ టు ట్రై టు ఇమిటేట్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ వానా వానా. కాబట్టి అంత న్యాచురల్ ఆర్టిస్ట్ అమ్మాయి. షీఈస్ ఎ గుడ్ పెర్ఫార్మర్. అలాంటి పెర్ఫార్మర్స్కి హీరోస్తో చేసినంతకాలం వాళ్ళకి అవకాశాలు జస్ట్ 2-3 సీన్స్లో ఉంటాయి తప్ప టోటల్ లోడ్ లాగడానికి మాత్రం వాళ్ళకి అవకాశం ఉండదు. బట్ టుడే ఐ థింక్ విత్ దిస్ పిక్చర్ నాయకి ఐ థింక్ షీ విల్ ప్రూవ్. ఎందుకంటే లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్. కథ ఏమిటి, క్యారెక్టర్స్ ఏమిటి, సీన్స్ ఏమిటి నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఆ అమ్మాయికి ప్రాధాన్యత ఉండి పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ అయితే తప్ప ఈ సినిమా వాళ్ళు చేసి ఉండరు. కాబట్టి హార్ట్ఫుల్లీ ఐ కంగ్రాచులేట్ హర్. ఆమె సక్సెస్ కావాలని, సక్సెస్ అయ్యి మళ్ళీ హీరోయిన్గా చాలా మంచి సినిమాలు వస్తే మాకు మంచి జోనర్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే టుడే ఏ సినిమా అయినా చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, లో బడ్జెట్ ఫిలిం, హై బడ్జెట్ ఫిలిం. ఇవాళ లో బడ్జెట్ పిక్చర్స్ మంచి పిక్చర్లన్నీ ఆడుతున్నాయి. ఇవాళ క్షణం ఎంత బాగుంది పిక్చర్, వాట్ ఏ బ్యూటిఫుల్ మూవీ. ఎంత బాగా తీశాడు కుర్రాడు, ఎంత బాగా రాసుకున్నారు స్క్రిప్టు. నాకు అసలు రాజేష్ వాడేనా అని అనుమానం వచ్చింది నాకు సినిమా సగం వరకు. ఇలాంటి వాడు ఎవడైనా ఇంకొకడు ఉన్నాడా, వీడేంటి ఆ వేషం చేయడం ఏంటి, ఆ చేయడంలో అసలు వాట్ ఏ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. అంటే వెయిటింగ్ ఎవరికైనా సరే, ప్రతి వాళ్ళు ఇక్కడ కూర్చుని అందరికంటే గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు మార్కెట్లో ఉంటారు. కానీ వాళ్ళకి అవకాశం రావాలి, అవకాశం వస్తే ప్రూవ్ చేసుకుంటారు. అట్లా లాంగ్ టైమ్ హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ, హీ గాట్ ఇట్. నా గోవర్ధన్ చెప్తున్నాడు అంతకంటే అది చాలా మంచి వేషం, అంటే ఈ సినిమాలో చాలా ఇంకా వాడు చేయడానికి అవకాశం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ, కీప్ ఇట్ అప్. అట్లాగే ఇక డైరెక్టర్ గురించి నాకు కొద్దిగా పరిచయం గోవర్ధన్ తోటి. బట్ నాకు చాలాసార్లు చెప్పాడు మన గిరిధర్, ఎంత కష్టపడుతున్నాడో చెప్పలేనండి అని. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడాలి. వాళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టపడకుండా ఇండస్ట్రీలో పైకి వద్దాం అనుకుంటే చాలా కష్టం. కష్టపడ్డ వాళ్ళే పైకి వచ్చారు. ఒకసారి దెబ్బతిన్నా మళ్ళీ లేస్తారు. కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా ద్వారా అసలు సక్సెస్ కావాలని మనసారా కోరుతూ, గణేష్ అది నేను ప్రభు చెప్పే వరకు నాకు తెలియదు అతను డమరకంలోనూ ఆకాశవంతల తనే అని. బట్ చూడగానే నేను మంచి పెర్ఫార్మర్ అతను, ఇట్స్ ఎ గుడ్ పెర్ఫార్మర్. సో గాడ్ బ్లెస్ యూ. రవి కుంచే రఘు చాలా మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అతనికి మంచి అవకాశాలు వస్తున్నాయి, ఇంకా పెద్ద అవకాశం రావాలి. ఐ థింక్ తప్పకుండా వస్తుంది.
త్రిషతో పాడించేది అంటే నేను రియల్లీ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు హియర్ దట్ సాంగ్. కంగ్రాచులేట్ యూ. అట్లాగే వాడు బ్యాక్గ్రౌండ్ సాయి మా మ్యూజిక్ డైరెక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ చేసాడంటే ఈ సినిమాకి దట్ షుడ్ బి ది లైఫ్. హారర్ సినిమాకి నేనేదో మొన్న నవ్వుతున్నాను, అబ్బా అన్నీ హారర్ సినిమాలు అయిపోతున్నారా, మరీ డబ్బింగ్ సినిమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఈ హారర్ సినిమాలు ఆపితే బాగుండు వాళ్ళు అంటే, సార్ నా తర్వాత ఆపించండి సార్ అన్నాడు. ఆపించడం అనేది కాదు, ఊరికి తమాషా కన్నాను నేను. సో ఆర్ఆర్కి ఎక్కువ ఛాన్స్ ఉన్న సినిమా అది. సో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఇక అలాగే జగదీష్ చీకట ఏంటయ్యా, నిజంగా ఇంటి పేరు చీకట? అది అనుకునే నువ్వు కెమెరామెన్ అవుదాం అనుకొచ్చావా? ఎందుకంటే కెమెరా అంటేనే చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చేది. వెరీ గుడ్. సో నేను టీజర్ చూశాను, నీ వర్క్ బాగుంది, బట్ ఫుల్గా పిక్చర్ చూసి చెప్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇవాళ జనరేషను టెక్నాలజీ, మనకి మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి, వారిని వాడుకోవడం తెలియాలి. టెక్నాలజీ మారేదంట, టెక్నాలజీ మారితే సరిపోలా, దెర్ మస్ట్ బి గుడ్ టెక్నీషియన్. అన్లెస్ దెర్ ఇస్ ఏ గుడ్ టెక్నీషియన్, అతనికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియదు. కాబట్టి టెక్నాలజీ రావడంలో లేదు, ఆ వచ్చిందని సద్వినియోగం చేసుకోవడంలో ఉంది. కాబట్టి గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఐ బ్లెస్ దెమ్. ఐ విష్ ది సక్సెస్ టు బి ఏ వెరీ బిగ్ సక్సెస్. మళ్ళీ గిరిధరి సినిమా పెద్ద సక్సెస్ చేసి మళ్ళీ సేమ్ టీమ్తో మళ్ళీ త్రిష హీరోగా సేమ్ టీం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.